సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశం నిర్వహించి మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు డైరెక్టర్లు సందర్భంగా మాట్లాడారు. గజ్వేల్ మరియు జగదేపూర్ మండలాల్లో 20 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఐకేబీ మరియు పిఎస్సిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు, ఇప్పటివరకు గజ్వేల్ జగదేపూర్ మండలాల్లో ఉన్న కొనుగోలు సెంటర్లకు సంబంధించి 1,43,193 క్వింటాల ధాన్యం సేకరించామని, వాటిలో ఇప్పటి వరకు కాంటా పెట్టిన రైతులకు 2-3 రోజుల్లో 80% వరకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. 20% 2-3 రోజుల్లో కూడా వేస్తామని, దొడ్డు వడ్లు పెట్టిన వారందరికీ కూడా చెల్లించడం జరిగిందని, సన్న వడ్లు పెట్టిన వారికి బోనస్ కోసం చూస్తున్నామన్నారు. వారికి కూడా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఐకేపీకి సంబంధించి 660 మంది రైతులకు పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని, కొంతమంది కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పారదర్శకంగా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సెంటర్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా చేస్తున్నామని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రతిపక్ష నాయకులను ఊరుకునేది లేదన్నారు. ఇప్పటి వరకు గజ్వేల్ మండలానికి సంబంధించి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వర్షం పడినా తడిసిన వడ్లను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని, అది గమనించక టీఆర్ఎస్ నాయకులు వచ్చి మార్కెట్ యార్డును సందర్శించి లోపాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కావాలంటే ప్రతిపక్ష నాయకులు ప్రతి సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న విధానాన్ని చూడాలని సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం సరికాదన్నారు. రైతులకు టార్పాన్లు మరియు జల్లి మిషన్ కూడా సెంటర్ వద్ద పంపించడం జరిగిందని, వాటి మరమ్మతులకు కూడా మెకానికల్ ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, యాదగిరి, నర్సాగావ్ తదితరులు పాల్గొన్నారు. మన రేవంత్ అన్న సర్కార్ ద్వారా, కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా, ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే రైతుల అనుసంధానంగా, రైతులను ప్రతి సందర్భంలో రైతులు మంచిగుంటేనే పార్టీ మంచిగుంటుందనే, పార్టీ కాదు ప్రజలు మంచిగుంటారు, అందరూ ఆనందంగా ఉంటారనే, రైతు సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే రేవంత్ అన్న గారు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి గింజ, ఒట్ల గింజ పొందామనే ఉద్దేశంతోనే ఎప్పుడు లేని విధంగా ఈసారి మన దగ్గర మనకు లేటు వస్తాయి బిల్డింగ్ అయినా 1 మంత్ బ్యాకే స్టార్ట్ చేయడం. అన్ని ప్రతి ఐకేపీ ద్వారా సెంటర్లు అఫీషియల్గా అందరికి తెలిసిన విషయమే, మనం ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం, అందరి ద్వారానే అందరి సాన్నిహిత్యంతోనే అందరు కలిసే మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 1-2 తారీఖు నుంచి రైతులు పెట్టుకోవడం జరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే ప్రకృతి వైపరీత్యంలో మధ్యలో అందరికి తెలిసిన విషయమే, వర్షాలు, గాలివాన, రాళ్ళవాన పడడం, కొంత అసౌకర్యం కలిగింది కూడా మనం చెప్పకనే చెప్పుకోవాల్సిన విషయమే ఇది. కానీ దాన్నే ఉద్దేశంలో తీసుకొని ఇప్పుడు ఈరోజు మన గజ్వేల్ సెంటర్లో, ఈ మార్కెట్ యార్డ్లో కానీ మిగతా సెంటర్లో ఐకేపీ ద్వారా కానీ ప్రతిదీ పిఎస్సిఎస్ ద్వారా, ఐకేపీ ద్వారా, మన గజ్వేల్లో ఐకేపీ ద్వారా, పిఎస్సిఎస్ ద్వారా 10 సెంటర్లు, జగదేపూర్ ద్వారాలో 12 సెంటర్లు, మొత్తం 22 పిఎస్సిఎస్ కౌంటర్లు. మన ఐకేపీ ద్వారా గజ్వేల్లో 8, జగదేపూర్లో 3, అలాగే 11. అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ గజ్వేల్ పరిసర మార్కెట్ పరిధి గురించే చెప్పడం జరుగుతుంది. ఇంతలా ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి దగ్గర, కాకపోతే ఏమవుతుందంటే ఇదివరకు అందరికి తెలిసిన విషయమే, ప్రతి రైతు కొట్టిపోయాగానే కళ్ళంలో చేసుకుందరు, ఆ కళ్ళం పెట్టి ఈ వర్షాల భయానికి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఆ రోడ్డు మీదలో ప్రతి రైతుకు ఇవాళ గడ్డి సంచులు మనము ఐకేపీ ద్వారా కానీ, నిన్న ఈ విషయం నాకు ఇది సోషల్ మీడియా ద్వారా 459 మంది రైతులు 201 క్వింటాలు 21,364 క్వింటాల కొనడం జరిగిందన్న దొడ్డు రకం ఐకేపీ ద్వారా జగదేపూర్ 21,364 క్వింటాలు. ఈ దొడ్డు రకం కొన్నాక వితిన్ 3 డేస్ మేము 2 రోజులకు వచ్చిన, ఇంకో రోజు ఎక్కువ చెప్తున్నామన్న, 3వ రోజులలో ఖచ్చితంగా రైతులు అడిగేందుకు కూడా సిద్ధం. ఉదాహరణకు మా డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి పేరు మీదనే ఇంకో రైతు, వాళ్ళ చిన్నబాబు కొడుక, ఆయనకు రైతు, ఆయన 2 రోజుల పైసలు పడ్డాయి.
అమ్మ అదే సమస్య లేదన్నా, పైసల గురించి సమస్య లేదు. కావాలని గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశాలు కట్టుకుంటందుకు ఆయన నేనున్నానని నిరూపించుకుంటందుకేనా నన్ను ఎవరుగా ఇలా ఈ రకంగానే నా దగ్గర తీస్తారని ఆలోచన చేస్తున్నా. ఆయనకే తెలవాలి. అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రైతులను రెచ్చగొట్టుడు కాదు, నువ్వు రైతులను ప్రోత్సహించే విధంగా ఫస్ట్ నువ్వు వ్యవసాయము ఏం చేస్తున్నావు, వ్యవసాయం రైతులకు సరే వర్షం ద్వారా అందరికి తెలిసిన విషయమే. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు మేము చేయలేము, భగవంతుడే కన్నెర చేసిండు మనకు. ప్రకృతి ద్వారా వర్షం పడి 2 రోజులు డిస్టర్బ్ కావచ్చు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఎట్లా చేద్దాము, సజెషన్ ఇవ్వాలి ఆఫీసర్, ప్రతి ఆఫీసర్ ఇవ్వాలా. ఏ ఆఫీసర్ కానీ, ఐకేపీ వాళ్ళు కానీ, సిబ్బంది కానీ, పిఎస్ఎస్ వాళ్ళు కానీ, మా మార్కెట్ వాళ్ళు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, కలెక్టర్ గారు కానీ, అందరూ. కలెక్టర్ అయితే అసలు ఆయన ఈ వర్షం పడ్డ వితిన్ 5 minutes నేను ఒక వర్షం రాళ్ళు పడ్డాయన్నా, రాళ్ళు పడ్డ సందర్భంలో నేను మెసేజ్ పెట్టింది, ఇమీడియట్ స్పందన. వర్షాలుగా రాళ్ళు పడగానే నేను ఒక మెసేజ్ పెట్టినా, ఎంత మంచి స్పందన సార్ అంటే, నేను చేసినో లేదో అగ్రికల్చర్లో లైన్లో తిరుగుతున్నారు. తిరిగి నాకు మళ్ళా బరాబర్ చైర్మన్ గారు మీ హైదరాబాద్లో మూల మీద పడ్డాయి మొత్తం మళ్ళీ 7 నేను కూడా మనం సర్చ్ చేసిన మా వాళ్ళకు ఎక్కువ సిబ్బంది ఎక్కువ ఉంటుంది అంటే ఏవో గారి ద్వారా వాళ్ళ 7 పడ్డాయని ఇమీడియట్ రిపోర్ట్. అంత బాగా గవర్నమెంట్కి పేరు వచ్చే విధంగా వాళ్ళు చేస్తుంటే, గవర్నమెంట్కి పేరు వస్తుంది అనే వీళ్ళ ఉన్న దురభిప్రాయంతోనే ఇవన్నీ రైతులను రెచ్చగొట్టడం తప్ప రైతులను నీ తరఫున లాభం చేస్తామని నేను ఈ సందర్భంగా అనుకుంటలేను. కావున ఇప్పటి నుంచైనా ఇంకేమైనా మంచి సలహాలు ఇచ్చి కరెక్ట్ ఫస్ట్ ఆఫీసర్ని తెలుసుకొని ఏం నడుస్తుంది, ఎన్ని లారీలు నిన్న అదే నేను ఇంత మళ్ళీ చెప్తున్నా ఏదన్నా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, పిఎస్ఎస్ పోషణ మన జేజల వెంకటన్నతో మాట్లాడండి. నిన్న చెప్పిన విషయం 32వ తారీఖు నుంచి 35 లారీలు పోయినాయి ఇంటికి వెళ్ళి నిన్నటి వారు ఆయన చెప్పిన విషయమే. నేను ఈరోజు 5 రోజు 4 పోతున్నాయి, ఇలా 1 లేదు 2 పోలేదు అంటుండు తప్పు. ఆయన నేను పిలిస్తే వచ్చేటోని మాట్లాడేటోని, నేను వచ్చి పక్క కూర్చుంటే బాగుండదు అనే విషయమే మాట్లాడాడు. రోజు 4 మినిమం పోతున్నాయి అన్న, అలా 15 లారీల పైసలు వచ్చేసినాయి. ఆయన మనసులో చూసి వాస్తవంగా అఫీషియల్ రికార్డు కూడా అంతే ఉంది. ఆయన చెప్పిన తప్పలేదు. అంత మంచిగా అయ్యేదాన్ని ఈయనేదో అవకాశంగా ఆయన ఉనికిని కాపాడుకున్నందుకు ఆ దొర దగ్గర ఆయన సంఘాలు ఉన్నాడు కదా, సంఘాలకి వెళ్ళి